అలాగే ఈ యొక్క జాతికి సంబంధించినటువంటి ఈ పశు సంపదని పెంచడానికి పోషించడానికి అప్పుడున్నటువంటి రాజ్యాలు గాని రాజులు గాని మనకు మల్లన్న మాన్యాలుగా, వీరప్ప మాన్యాలుగా, చౌడమ్మ మాన్యాలుగా, ఇనాములుగా అనేక బంజరు భూములు ఇచ్చారు. మన యొక్క పెద్దలు ఈ పశు సంపదని కాపాడడం కోసం మరి ఆ భూములని నోరు కట్టుకొని కాపాడితే మరి ఆ భూములు ఇప్పుడు అన్యక్రాంతమవుతున్నాయి. ఈ సదర్ పండుగ సాక్షిగా, ఈ దున్నపోతుల సాక్షిగా మనకిచ్చినటువంటి ఆ బంజరు భూములు, మన దేవుని మాన్యాలు ఇప్పుడు ఎక్కడ వెళ్ళిపోయినాయి అని ప్రతి ఒక్క యాదవ్ బిడ్డ, బీసీ సామాజిక వర్గం, ఎస్సీ సామాజిక వర్గం ఆలోచన చేయాలని చెప్పేసి, అలాగే స్వాతంత్రం వచ్చిన తర్వాత 1950లో రాజ్యాంగం వచ్చింది. రాజ్యాంగం వచ్చిన తర్వాత అంతకుముందు ఇచ్చినటువంటి భూములకు సంబంధించిన పట్టాలు 1970, 1990 దశకంలో మనకు పట్టాలు ఇచ్చారు. చట్టం ద్వారా మనకు పట్టాలు ఇచ్చారు. కానీ ఆ భూములు ఇప్పుడు ఎందుకు అన్యక్రాంతం అవుతున్నాయి, మన నుంచి ఎందుకు లాక్కుంటున్నారు? ఇక్కడ చూసుకుంటే ప్రాజెక్టుల పేరిట గాని, పరిశ్రమల పేరిట గాని, సెజ్ల పేరిట గాని, అభివృద్ధి పేరిట గాని యాదవ్ భూములే కాకుండా మిగతా అణగారిన వర్గాల భూములను ఇట్లా ప్రభుత్వం గుంజుకుంటుంది. వాళ్ళకు సరైన పరిహారం ఇవ్వలేకపోతుంది. వాళ్ళ తరపుకెంచి ఎవరైనా పోరాడితే వాటిని సమాజంలో లంగా దొంగ అని ముద్ర వేస్తుంది. ఈ సమాజానికి ఎవడు నాయకుడు వచ్చినా వాడిని ఒక రకంగా చెడు ముద్రనే వేస్తుంది. అలాగే ఇక్కడ భూములు ఎట్లా అనేకాంతం అవుతున్నాయంటే, ఉదాహరణ తీసుకుంటే హైదరాబాద్ లో ఉన్నటువంటి మహాత్మా గాంధీ బస్ స్టేషన్ ఉంది కదా, తెలుసు కదా మీకు. మహాత్మా గాంధీ బస్ స్టేషన్ యాదవులది. ఆ రోజు ఈ యాదవ్ నుంచి ఆ యొక్క బస్ స్టేషన్ ప్లేస్ ని గుంజుకొని ఆ రోజు మహాత్మా గాంధీ బస్ స్టేషన్ ఏర్పాటు చేసిరు. ఇంకా మన మాబ్నార్ పాలమూరులో ఉన్నటువంటి బండమీదపల్లిలో ఉన్నటువంటి అక్కడ పాలమూరు యూనివర్సిటీ ఏర్పాటైంది. ఆ పాలమూరు యూనివర్సిటీ ఏర్పాటైనటువంటి ప్లేస్ 353 ఎకరాల యొక్క భూమి గొర్రెల పరిశోధన కేంద్రం కోసం ఆ రోజు నిజాం ప్రభుత్వం ఆ రోజు ఏర్పాటు చేస్తే దాంట్లో పాలమూరు యూనివర్సిటీని ఏర్పాటు చేసి ఇప్పుడు గొర్రెల పరిశోధన కేంద్రానికి కేవలం 56 ఎకరాల ఇళ్ల లేకుండా పోయింది. ఈ విధంగా